టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? నేను గొడవ పడే పరిస్థితిలో కానీ గొడవ పడాల్సిన అవసరం గానీ రెండూ నాకు లేవు. సరదాగా గొడవ పడొచ్చు కదా. నీకు గొడవ పడ్డం సరదా ఏమో గానీ నాకు కాదు. ఏదో తోక ముడిచినట్టే ఉంటున్నావు కానీ వెనకాల తెప్పి పొడుస్తూ మాట్లాడుతున్నావు. శృతి ప్లీజ్, నా మాటల్లో ఏ దెప్పిపొట్టు గాని బెటకారం గాని అస్సలు లేవు. గతంలో మన మధ్య వచ్చిన చిన్న చిన్న క్లాషెస్ కూడా నేను మనసులో పెట్టుకోలేదు. దయచేసి నువ్వు అది మనసులో పెట్టుకొని నాతో అలా ప్రవర్తించొద్దు. నువ్వు మర్చిపోమన్నంత మాత్రాన అంత సులువుగా మర్చిపోతానా? నువ్వు రెచ్చగొట్టిన మాటలు గుర్తున్నాయి, నువ్వు కొట్టిన చెంప దెబ్బలు గుర్తున్నాయి. అన్నింటికి తిరిగిస్తా నీకు. సరే శృతి, నీ ఇష్టం. ఎలాగంటే అలాగా నేనుంటాను. నువ్వు ఎంత తోక ముడుచుకొని వెళ్ళిపోయినా నేను నిన్ను విడిచిపెట్టనే. గుడ్ ఈవినింగ్ అండి. సారీ, 8ంటికే వస్తానన్నాను. హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. అంటే మీరు నా కోసం 8ంటికి ఎదురు చూస్తుండరనుకోండి, కానీ సమాధానం సంజాయిషి ఇచ్చుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా. ఇంట్లో అందరూ బాగున్నారు. నానమ్మ అయితే మిమ్మల్ని మరీ మరీ అడిగింది. అక్కడి నుంచి మీకు ఫోన్ చేసి ఇవ్వమని చాలా గొడవ చేసింది. నా ఫోన్ నుంచి చేస్తే మీరు తీయరు కదా, అందుకే ఫోన్ చేయలేదు. ప్లీజ్ దయచేసి ఇలా ఉండకండి. నాకు అస్సలు బాగుండట్లేదు. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండాలనుకునేదాన్ని. ఈ సైలెన్స్ని అస్సలు భరించలేకపోతున్నాను. మీ మనసులో నా మీద ఇంకా కోపం ఉంటే తిట్టండి, నేను భరిస్తాను. అదీ కాదా, ఎలా ఉంటే ఇష్టమో, నేనేది చేయాలో ఏది చేయకూడదో ఎలా నడుచుకోవాలో చెప్పండి. మీకు నచ్చినట్టు ఉంటాను. ప్లీజ్ మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. కనీసం నేను ఎలాగుంటే మీకు నచ్చుతుందో అలాగైనా ఉంటానంటున్నాను కదా. ప్లీజ్ చెప్పండి. నేను అవతల వ్యక్తి కోసం మారను. నాకు నచ్చినట్టు నేనుగా ఉంటాను. అదేవిధంగా అవతల వాళ్ళని మారమని నేను చెప్పను. వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అలాగే నడుచుకుంటారు. నువ్వు ఎలా ఉండాలనేది నేనెప్పుడూ కోరుకోలేదు, కోరుకోను కూడా. నాకు గొడవ పడడం, వాదనలు పెంచుకోవడం, మనశ్శాంతిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకనే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని దానికి తగ్గట్టు ఉంటున్నాను. అందుకే ఈ నోటీస్ బోర్డు కూడా. సరే అండి, ఇక్కడి నుంచి అనవసరంగా మాట్లాడను. వీలైనంత వరకు నేనేది చెప్పదలుచుకున్నా మీరు కోరుకున్నట్టు ఈ నోటీస్ బోర్డులోనే తెలియజేస్తాను.
మిమ్మల్ని నేను ఏదైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ.